ప్రకాశం జిల్లా మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ పఠాన్ నాగూర్ ఖాన్ ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేసి ప్రధాన ఉపాధ్యాయులు అక్రమాలను అరికట్టాలని అధికారులను కోరారు. విద్యార్థులకు చాలీ ఆహారం పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. హెచ్ఎం శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ డిమాండ్ చేశారు. వాటర్ బాటిల్ ఉంది కదా మాకు స్టాక్ అంటుంది. 75 టీచర్లు అంతా రిక్వెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోతే అలా డబ్బులు తీసుకోవడానికి వచ్చిందని డబ్బులు చెప్పారు. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో మా హెచ్ఎం గారు 50 కిలోలు రైస్ ఇచ్చేసి 125 కిలోలు రైస్ రాస్తా ఉన్నారండి. డైలీ ప్రతి దినము నిత్యం ఇదే జరుగుతూ ఉంది. పిల్లలు అన్నం తక్కువ అవుతా ఉంది. మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు. నీళ్ళు వచ్చేసి ఆర్ఓ ప్లాంట్ ఉంది ఇక్కడ, అయినా కానీ ఆమె చేయించట్లేదు. మనకు ప్రతి నెల వచ్చేసి పోయిన నెల ₹1,00,000 గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. దానికి ₹10,000 ఖర్చు పెట్టింది, ₹90,000 వాడేసింది. ఈ వచ్చేసి డైలీ 50 నుంచి 60 కిలోలు రైసు పక్కన పెట్టేసుకుని వాడేసుకుంటా ఉంది. అడిగితే ₹7 లెక్క బియ్యం అమ్ముకుంటున్నాను, ₹3 లెక్క కోడి గుడ్డు అమ్ముకుంటున్నాను అని చెప్తా ఉన్నామే. ప్రతి నెల వచ్చేసి ₹1,00,000 నుంచి ₹2,00,000 ఆదాయం వస్తుందని చెప్తా ఉంది. ఇది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. దయచేసి సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా